నేను వాళ్ళ దగ్గర అడుగుతాను. మగవాళ్ళ గురించి అడుగుతాను. "ఈరోజు ఈయన మిమ్మల్ని కొడతాడా?" "ఏం స్వామి అలా అడుగుతున్నారు? రోజు మీరు దెబ్బలు తినేలాగా ఈయన జాతకం ఉంది. ఫేస్ అలాగే ఉంది." "అవును స్వామి భరించలేకపోతున్నాను. కుటుంబంలో గొడవ వద్దని నేను మౌనంగా ఉంటాను" అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకలా అంటే ఆయన జాతకం ప్రకారం సాత్వికుడుగా ఉన్నారు. ఒకవేళ రాక్షస స్వభావం ఉంటే రోజూ ఆ గొడవ ఇంకా పెద్దగా జరిగేది. కాబట్టి రెండో స్థానంలో మీకు ఇదే విధంగా ఉంటే, పాపగ్రహం ఉంటే మీ నాలుకే మీకు శత్రువని దానికి అర్థం. దానికి మీరేం చెయ్యాలంటే నాలుకకి తాళం వెయ్యాలి. దానికి సంవాద సూక్త యాగం చెయ్యాలి. సంవాద సూక్త యాగం చేసేటప్పుడు కుటుంబంలో సఖ్యత చేరుకుంటుంది. కానీ సంవాద సూక్త యాగం చేసినప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ గూడా చేస్తూనే ఉండకూడదు. మీరు కూడా కొంచెం కంట్రోల్‌గా ఉండాలి. ఇది ఒకే విధమైన మానసిక రోగం లాంటిది. అనవసరంగా ఊహించు